సార్ మీకు నిజంగానే అంతలాగా అభిమానులు ఉంటే గనక 2024 ఎన్నికల సమయంలో మీరు సిద్ధం సభలు పెట్టినప్పుడు ఎందుకు సార్ మీరు డబ్బులిచ్చుకుని లేదంటే స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని బలవంతంగా రప్పించుకున్నారు? మీకు నిజంగానే అంతలా అభిమానులు ఉంటే గనక ఎందుకు ఆహ్, పె పెయిడ్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు కదా! సో, పెయిడ్ పీపుల్‌ని ఎందుకు తీసుకొచ్చుకున్నారు మీ సభలకి? చాలా 2024 ఎన్నికల సమయంలో చాలా మీరు పెట్టిన సభల్లో చాలామంది లేరు. మొత్తం ఖాళీ ఎళ్ళిపోతున్నారు. బలవంతంగా మందు, బిర్యానీ అవన్నీ ఇచ్చి సొంతంగా తీసుకొచ్చుకున్నారు. మీరే సార్ అభిమానుల గురించి మాట్లాడేది? ఈయనే కాదు ఇంకొకరు ఎవరు గోరంట్ల మాధవ్ గారు. ఆయనేమంటున్నారంటే జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అంటున్నారు. ఆయనేమో ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒక తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలైతే తీసుకుంటుందో, ఎంత జాగ్రత్త తీసుకుంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వెళ్ళినప్పుడు కూడా అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే భద్రత ఉండాలి అని చెప్పేసి ఏకంగా తుఫాన్‌తో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం ఊరంతా ఖాళీ చేసేస్తారు కదా! అలాగే జగన్ గారు పర్యటన చేసినప్పుడు కూడా ఊరంతా ఖాళీ చేయించాలా ఏంటి?